ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 153వ జయంతి వేడుకలు శ్రీకాకుళం పట్టణం గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్తల స్మృతి వనంలో శనివారం ఘనంగా జరిగాయి. నిస్వార్థానికి, నిజాయితీకి, సమర్థతకు నిలువెత్తు నిదర్శనం టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆంధ్రావనికి ఆయన ఒక ఆభరణం. ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా సేవారంగంలో ప్రజాప్రతినిధులకి దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి ఈయన. 1872 ఆగస్టు 23వ తేదీన జన్మించారు. తర్వాత ఒక నిరుపేదగా బ్రతికి అనేకమైనటువంటి కష్టాలు పడి తదుపరి ఈ కష్టాలన్నింటినీ మరిచి స్వాతంత్రోద్యమంలో పాల్గొని తన వంతు కృషి చేసి సైమన్ కమిషన్ని ధీటుగా ఎదిరించి స్వాతంత్రోద్యమ ఫలాలను ప్రజలకు అందించడానికి కృషి చేసినటువంటి మహనీయుడు టంగుటూరి ప్రకాశం పంతులు. ఈయన స్మృతి చిహ్నంగా 1972లో ఒంగోలు జిల్లాని ప్రకాశం జిల్లాగా మార్చి అలాగే కేంద్ర ప్రభుత్వం ఈయన పేరుతో ఒక తపాలా ముద్రను కూడా విడుదల చేయడం ప్రధానం. అయితే మహనీయుల జయంతులను ఎందుకు చేసుకోవాలి అన్నది చెప్పాలనుకుంటే టంగుటూరి ప్రకాశం గారి గురించి చెప్పి మాత్రమే మిగతా వాళ్ళ గురించి చెప్పాలి. ఎందుకంటే ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేసి ఒక ప్రజా ప్రతినిధి తన జీవిత కాలంలో ప్రజలకి ఎలా సేవ చేయాలి అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచినటువంటి వ్యక్తి. ఈనాటికి, నేటికి, ఆనాటికి, ఏనాటికి కూడా ఆదర్శప్రాయమైనటువంటి ఒక రాజకీయ ప్రతినిధి, సేవా ప్రతినిధి, ఒక ఉత్తమ పౌరుడు ఈ ఆంధ్రప్రదేశ్కి ఆ తల్లిదండ్రులు అందించారు. వారికి వినయపూర్వకంగా శిరస్సు వహించి వాళ్ళ పాదాలకి నమస్కారం చేయాలి. అటువంటి మహనీయుడిని ఈ ఆంధ్రప్రదేశ్కి అందించారు. ఆ మహనీయుడి విగ్రహాన్ని మనం ప్రతి ఆగస్టు 23న జ్ఞాపకం చేసుకోవడం కోసం ఒక అపురూపమైనటువంటి అవకాశాన్ని కల్పించారు పెద్దలు. ఈ మందిరంలో ఆ విగ్రహాన్ని స్థాపించి ఇది మనందరికీ కూడా అపూర్వమైనటువంటి అవకాశం. అటువంటి మహనీయుల, త్యాగధనుల, కీర్తిధనుల యొక్క విగ్రహాలన్నీ కూడా నెలకొన్నటువంటి ఈ ప్రదేశంలో ఆయన మకుటం లేని మహారాజుగా భాసిల్లుతున్నారు. ఆయనకి మరొకసారి ఆయన మనందరం స్మరించుకుంటూ ఆయన అడుగుజాడలలో అందరం నడవాలని కోరుకుంటూ ఆ నైతిక విలువలకు ఆయన నేర్పినటువంటి విషయాలన్నింటినీ కూడా తరతరాలు పాటిస్తే మనం సౌభాగ్యవంతంగా జీవించవచ్చని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.